పుష్పాలతో గౌరమ్మని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మన దగ్గర 13 రకాల పుష్పాలు అనేవి కంపల్సరీగా ఉండాలండి. తర్వాత ప్రసాదాలు ఇవి ఏమైనా కూడా మనం చేసుకోవచ్చు. పండ్లు ఉన్న వాటితో ఏమైనా పూజ అనేది చేసేసుకోవచ్చు. అయితే 13 రకాల పువ్వులు ఉండేటప్పుడు వాటితో ఒక్కొక్క పువ్వు తీసుకొని దానికి ఒక మంత్రం అనేది కంపల్సరీ చెప్పుకోవాలి. అదేంటంటే ఫస్ట్ మోక్ష ప్రసాద సిద్ధ్యర్థం ప్రథమ పుష్పం సమర్పయామి, ఉత్తమ బ్రాహ్మణ జన్మ సిద్ధ్యర్థం ద్వితీయ పుష్పం సమర్పయామి, అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం తృతీయ పుష్పం సమర్పయామి, సుందరవదన సిద్ధ్యర్థం చతుర్థ పుష్పం సమర్పయామి, మనుమాంగళ్య నిత్య యవ్వన సిద్ధ్యర్థం పంచమ పుష్పం సమర్పయామి, బ్రహ్మానందం సిద్ధ్యర్థం షష్టమ పుష్పం సమర్పయామి, మమ కుటుంబ సౌఖ్య సిద్ధ్యర్థం సప్తమ